నమస్కారం. నా పేరు జ్యోతిర్మయి అండ్ ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ అవకాడో. ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మన బాడీకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ వస్తాయి? అవకాడో అనేది మనం ఈ మధ్య కాలంలో చాలా మంది కన్జ్యూమ్ చేసుకుంటున్నారు ఒక హెల్తీ ఫుడ్ అని. సో, ఈ అవకాడోలో ఏముంటది? మనకి ఎలా హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తాయి? రెగ్యులర్‌గా అవకాడోని కన్జ్యూమ్ చేసుకోవడం వల్ల మన కంటి సమస్యలు తగ్గిపోతాయి. దీంతో పాటు మన డైజెషన్ ఇంక్రీజ్ అవుతుంది. మన బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉంటే అవి కూడా తగ్గిపోతాయి. అండ్ మన స్కిన్‌కి కూడా చాలా బెనిఫిట్ చూపిస్తుంది. అవకాడోలో మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, దీన్నే ప్యూఫా అండ్ మ్యూఫా అంటాం. ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేది అవకాడోలో ఎక్కువగా ఉంటుంది. అందుకే మనం అవకాడోని ఫ్యాటీ ఫ్రూట్ అని అంటాం. ఏ ఫ్రూట్ తీసుకున్నా మార్కెట్లో ఎక్కడ మీకు ఫ్యాట్స్ అనేవి అవైలబుల్ ఉండవు. కానీ ఈ ఒక్క ఫ్రూట్లోనే మనకి మ్యూఫా అండ్ ప్యూఫా అనేది ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని ఫ్యాటీ ఫ్రూట్ అని అంటారు. సో, ఈ ఫ్యాటీ ఫ్రూట్ చూడ్డానికి పైన చాలా హార్డ్ షెల్ లాగా ఉంటుందన్నమాట. కానీ లోపల కట్ చేసి చూసిన తర్వాత మనకి ఒక సాఫ్ట్ వైట్ కలర్ మెటీరియల్ అనేది మనకి ఉంటుంది. సో, ఈ వైట్ ఏదైతే థింగ్ ఉంటుందో ఇది మనం నీట్‌గా కట్ చేసుకొని అవకాడో స్మూతీ లాగా చేసుకొని తీసుకోవచ్చు. లేదంటే సాలడ్స్‌లో ఈ అవకాడోని యాడ్ చేసి తీసుకోవచ్చు. అండ్ మనకి న్యూట్రిటివ్ కంటెంట్ కూడా దీంట్లో ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది. స్పెషల్లీ మనకి హార్ట్ హెల్త్‌కి అవకాడో అనేది చాలా హెల్ప్ అవుతుంది. హార్ట్ హెల్త్‌కి ఎలా హెల్ప్ అవుతుందంటే, ఇందాక నేను చెప్పినట్టు మ్యూఫా అండ్ ప్యూఫా హెల్తీ ఫ్యాట్స్ అనేవి మన హార్ట్‌కి చాలా మంచిది. అంటే ఎప్పుడైతే మనం డైట్‌లో గుడ్ ఫ్యాట్స్ అనేవి ఇస్తామో, డైట్‌లో గుడ్ ఫ్యాట్స్ ఇచ్చినప్పుడు మనకి కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంటే గుడ్ కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్‌ని పెంచడానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్‌డీఎల్ లో డెన్సిటీ లైపోప్రోటీన్ అండ్ ఇంకా వెరీ లో డెన్సిటీ లైపోప్రోటీన్‌ని తగ్గియడానికి ఈ అవకాడో అనేది చాలా హెల్ప్ చేస్తుంది. అవకాడోలో డైటరీ ఫైబర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటామో మన బాడీకి కావాల్సిన ఎనఫ్ డైటరీ ఫైబర్స్ అనేవి వచ్చేస్తూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ డైటరీ ఫైబర్స్ మన బాడీకి చాలా పుష్కలంగా లభిస్తాయో మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది హెల్తీగా ఉంటుంది. అంటే మీకు డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కానీ, అసిడిటీ, గ్యాసెస్, బ్లోటింగ్ కానీ, కాన్‌స్టిపేషన్ ఇలాంటి సమస్యలు ఏవి ఉన్నా కానీ కూడా మనకి తొందరగా తొలగిపోవడానికి ఈ ఫైబర్ సహాయపడుతుంది. సో, ఈ ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ మనకి ఈ అవకాడో. సో, ఈ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కంపల్సరీ మీ డైట్‌లో ఒక భాగంలాగా తీసుకోండి. అండ్ దీంతో పాటు అవకాడోలో మనకి కంటికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయి. అవేంటి అంటే ల్యూటిన్స్ అండ్ జియాజాంథిన్స్. ల్యూటిన్స్ అండ్ జియాజాంథిన్స్ అనేవి యాంటీ ఆక్సిడెంట్స్. ఇవి మన కంటికి చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. అంటే చాలామందికి మాక్యులర్ డీజనరేషన్, ఏజ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏవైనా ఉన్నాయనుకోండి, దాన్ని తగ్గియడానికి కూడా ఈ ల్యూటిన్స్ అండ్ జియాజాంథిన్స్ ఎంతో సహాయపడతాయి. సో, ఈ ల్యూటిన్స్ అండ్ జియాజాంథిన్స్ ఈ అవకాడోలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలా సహాయపడుతుంది. అండ్ ఆర్థరైటిస్, ఆస్టియో పోరోసిస్ లాంటి సమస్యల నుంచి బయటపడడానికి కూడా మనకి అవకాడో హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుందంటే మనందరికీ తెలుసు మనకి కాల్షియం కావాలి. కాల్షియంతో పాటు వైటమిన్ డి కావాలని. వైటమిన్ డి, కాల్షియం, మెగ్నీషియంతో పాటు కే కూడా కావాలి. వైటమిన్ కే అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ వైటమిన్ కే అనేది మనకి ఈ అవకాడోలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యల బారిన పడకుండా ఉండడానికి కూడా అవకాడో ఎంతో సహాయపడుతుంది. అండ్ దీని తోడుగా మన బాడీకి కావాల్సిన గుడ్ ఫ్యాట్స్ వస్తాయి కాబట్టి స్కిన్ అండ్ హెయిర్ హెల్త్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. చాలామందికి ఆర్థరైటిస్ ప్రాబ్లమ్ ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానివ్వచ్చు, ఆస్ట్రో ఆర్థరైటిస్ కానివ్వచ్చు. ఈ అవకాడోలో సాపోనిన్స్ అనే ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఉంటుంది. ఇది యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ లాగా యాక్ట్ చేస్తుంది. అండ్ దీని తోడుగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఇది కూడా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ప్రాపర్టీ లాగా వర్క్ చేస్తుంది. సో, ఇవి 2 మనకి ఆర్థరైటిస్ లాంటి బారిన పడకుండా ఉండడానికి సహాయపడుతుంది. అండ్ ఆల్రెడీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో ఈ ఇన్‌ఫ్లమేషన్ అంటే ప్రతి ఒక్క జాయింట్‌లో ఇన్‌ఫ్లమేషన్ అనేది ఉంటుంది. సో, ఈ ఇన్‌ఫ్లమేషన్ తగ్గియడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి బాగా సహాయపడతాయి. సో, దీని తోడుగా మనకి అన్ని ఇష్యూస్ లైక్ ఎగ్జాంపుల్ హై బ్లడ్ ప్రెషర్‌ని కంట్రోల్ చేసుకోవడానికి కానివ్వచ్చు, షుగర్ అంటే డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్‌ని బ్యాలెన్స్‌గా పెట్టుకోవడానికి కానివ్వచ్చు, అండ్ వెయిట్ లాస్‌కి, హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్‌కి, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఇష్యూస్‌కి అవకాడో ఎంతో సహాయపడుతుంది. ఇలాంటి ఒక
హెల్త్ బెనిఫిట్స్ ఇచ్చే అవకాడోని మీరు రెగ్యులర్గా మీ డైట్లో ఉపయోగించుకోండి. అండ్ ఎవరైతే వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్మెంట్లో ఉన్నారో, బరువు తగ్గడానికి చూస్తున్నారో అండ్ అధిక బరువుతో పాటు అధిక ఫ్యాట్ అనేది అంటే స్టమక్ చుట్టూ ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి కూడా ఈ అవకాడో తీసుకోవడం వల్ల ఎంతో బెనిఫిట్స్ అనేది అందిస్తుంది. స్పెషల్లీ మనకి ఇందులో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తిన్న వెంటనే ఆ సషైటీ ఫీలింగ్ అనేది ఉంటుంది. కడుపు ఫుల్గా పెడుతుంది, ఎక్కువసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుంది. అండ్ దీని తోడుగా మనకి ప్రోటీన్స్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వెయిట్ లాస్ జర్నీలో కూడా ఒక గుడ్ ఫుడ్ అని మనం చెప్పొచ్చు అనమాట. సో దీని తోడుగా మనం వెయిట్ లాస్ ప్రాసెస్లో మీరు కీటోజెనిక్ డైట్లో ఉన్నా కానీ కూడా దాదాపు చాలామంది ఫ్రూట్స్ అనేది అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో జెనిక్ డైట్లో ఉన్నా కానీ కూడా ఏదైనా ఒక ఫ్రూట్ మనం ఈజీగా యూస్ చేసుకోవచ్చు అంటే అది అవకాడో అనే చెప్పొచ్చు. సో అవకాడో కీటోజెనిక్ డైట్ యూస్ చేసే వాళ్ళకి కూడా ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఈ అవకాడోని ఎలా యూస్ చేయాలి? అవకాడోని మనం పేస్ట్ లాగా చేసి బ్రెడ్ పైన స్ప్రెడ్ చేసి లేదంటే చపాతీలో కూడా వ్రాప్ చేసి తీసుకోవచ్చు. లేదంటే మీరు నార్మల్గా కట్ చేసి ఇతర వెజిటేబుల్స్తో మిక్స్ చేసి సాలెడ్ రూపంలో తీసుకోవచ్చు. లేదంటే చిన్న పిల్లలకి కూడా అవకాడో ఇవ్వాలి అంటే మీరు దాంట్లోనే కొంచెం బటర్ యాడ్ చేసి కొంచెం బ్లెండ్ చేసి అది ఒక డిప్ లాగా వాళ్ళకి అందించవచ్చు. అలా కూడా మనకి అవకాడో ఈజీగా వెళ్ళిపోతుంది. లేదంటే మీరు స్మూతీస్ లాగా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. వేరే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ తోటి కంబైన్ చేసి ఒక మంచి స్మూతీ లాగా చేసి కూడా మీరు తీసుకోవచ్చు. లేదంటే మీరు డిఫరెంట్ వేలో పేస్ట్ లాగా చేసి మీరు వెజిటేబుల్స్లో దాంట్లో కూడా మిక్స్ చేసేసి కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. అవకాడో ఎలా తీసుకున్నా బెనిఫిటే. సో ఎలా అన్నా కన్జ్యూమ్ చేసుకోండి, కానీ డెఫినెట్లీ మీ డైట్లో అవకాడో ఉండేలాగా చూసుకోండి.